గ్రామాల నుంచి పట్టణాలకు నగరాలకు ఇటీవల కాలంలో వలసలు తీవ్రమయ్యాయి. దీంతో నగరాల్లో అద్దె ఇళ్ల సమస్య కూడా పెరిగిపోతోంది. ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓనర్లకు కిరాయిదారులకు అక్కడక్కడ ఘర్షణలు కూడా మామూలైపోయాయి. ఓనర్లు అద్దెదారుల మధ్య గొడవల్లో ఎక్కువ శాతం ఓనర్లే నెగ్గుతారు. ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇంటి అద్దెపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాలకు అనుగుణంగా అవసరమైతే కొన్ని మార్పులు చేసుకుని అమలు చేయాల్సి ఉంటుంది. అసలు ఈ కొత్త నిబంధనలు ఏం చెప్తున్నాయి? కేంద్రం తెచ్చిన న్యూ రెంట్ రూల్స్ పై సాక్షి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మన దేశంలో కొంతకాలంగా పట్టణాలు నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పల్లెల నుంచి పెరుగుతున్న వలసలతో సిటీలు గ్రేటర్ సిటీలుగా మెగా సిటీలుగా రూపాంతరం చెందుతున్నాయి. గ్రామాలు ఇతర పట్టణాల నుంచి వచ్చేవారికి నగరాల్లో ఇళ్ల సమస్య కూడా అంతకంతకు పెరుగుతోంది. దిగువ ఎగువ మధ్యతరగతి వర్గాలకు నగరాల్లో ఇంటి అద్దె డిపాజిట్ సమస్యలతో పాటు అద్దె ఇంటిలో దిగిన తర్వాత అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కొందరు ఓనర్లు అగ్రిమెంట్స్ చేయించి పద్ధతిగానే ఉంటున్నా మరికొందరు అద్దెదారులను వేధించడం కూడా చూస్తున్నాం. మరికొన్ని సందర్భాల్లో అద్దెకు వచ్చిన వారే ఓనర్లను వేధించి బెదిరించే ఘటనలు కూడా జరుగుతుంటాయి. ఈ సమస్యలు దేశమంతా ఉన్నాయి. ఇళ్లల్లో కిరాయికి ఉండేవారికి ఓనర్లకు మధ్య ఘర్షణలు వాదోపవాదాలు ప్రతి చోట కనిపిస్తుంటాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం కేంద్రం న్యూ రెంట్ రూల్స్ 2025 పేరుతో కొత్తగా నియమ నిబంధనలు రూపొందించింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు నియమ నిబంధనలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం అద్దెకు వచ్చేవారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ ఇష్టం వచ్చినట్లు వసూలు చేయడానికి వీల్లేదు. ప్రస్తుతం అద్దె ఇంటికి ఉన్న డిమాండ్ను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ భవనంలో 2 నెలల అద్దెను మాత్రమే డిపాజిట్గా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపార భవనాలు ఆఫీసులకు 6 నెలలకు మించి సెక్యూరిటీ తీసుకోవడానికి వీల్లేదు. ఇంతకుముందు రెంటల్ అగ్రిమెంట్స్ అనేవి ప్రాపర్గా జరిగేవి కాదు. ఇల్లు అద్దెకు తీసుకున్నటువంటి వ్యక్తికి ఇంటి ఓనర్ రెంటల్ అగ్రిమెంట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇక ముందు వాటికి ఆస్కారం లేకుండా ఇంటి అగ్రిమెంట్ని ఖచ్చితంగా ఈ స్టాంప్ పేపర్ మీద చేసి ఇంటి ఓనర్ అద్దెకు తీసుకున్నటువంటి వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇవ్వాలి అని కొత్త గైడ్లైన్స్ చెబుతూ ఉన్నాయి. అదేవిధంగా 2 నెలలకి మించి డిపాజిట్ని ముందస్తు డిపాజిట్ని ఇంటి ఓనర్ తీసుకోకూడదు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్కి సంబంధించి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నియమ నిబంధనలు అద్దెదారులకు ఎంతో ఉపశమనం కలిగించే విధంగా ఉన్నాయి. పట్టణాలకు వచ్చి చిన్న చిన్న పనులు ఉద్యోగాలు చేసుకునే వారికి కొత్త రూల్స్ ఊరట కలిగిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా డిపాజిట్లు వసూలు చేయడం, ఎప్పుడు పడితే అప్పుడు అద్దెలు పెంచడం, తమకు అవసరమైన వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించడం, ఇంటికి రిపేర్లు వచ్చినా చేయించకుండా వదిలేసి కిరాయిదారులను ఇబ్బంది పెట్టడం ఇకపై సాధ్యం కాదు. ఈ రూల్స్ అన్నింటినీ పగడ్బందీగా అమలు చేస్తే కిరాయిదారులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రొఫెసర్ కృష్ణారెడ్డి అన్నారు. చాలా మందికి తమ ఓనర్షిప్ రైట్స్ ఎక్కడ అయితే కోల్పోతామో ఇలాంటి లీగల్గా చట్టబద్ధంగా చేసినప్పుడు తమ ఓనర్షిప్కే రాబోయే కాలంలో ఏదైనా ఇబ్బంది జరగవచ్చనేటువంటి భయం. అదేవిధంగా తన యొక్క ఇంటి యజమానిగా తన యొక్క ఏదైతే అధికారం ఉంటుందో దాన్ని కోల్పోయే అవకాశం ఉందని భావించే ప్రమాదం, ఇలా అనేక అపోహలకు భ్రమలకు ప్రభుత్వం భరోసాను కల్పిస్తూ ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసినట్లయితే కిరాయిదారులుగా వచ్చే వారందరికీ కూడా ఎంతగానో ఉపశమనం అవుతుంది. పట్టణాలు నగరాల్లో చాలా మంది ఇళ్ల అద్దెల మీదే జీవించేవారు ఉంటారు. చాలా మంది ఓనర్లు అద్దెకు ఇచ్చే సమయంలో ఎలాంటి అగ్రిమెంట్ చేయించకుండా ఇష్టం వచ్చినట్లు అద్దె పెంచేస్తుంటారు. అదేవిధంగా ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కోసం అద్దె రిసిట్ అడిగితే ఇవ్వడానికి కూడా తటపటాయిస్తారు. పైగా ఎక్కువ అద్దె తీసుకుంటూ తక్కువ అద్దె తీసుకుంటున్నట్లుగా కూడా రిసిట్లు ఇస్తుంటారు. కొత్త నిబంధనలు ఖచ్చితంగా అమలైతే అద్దె ఇళ్లకు సంబంధించి చాలా సమస్యలకు చెక్ పెట్టేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అద్దె ఇళ్లకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్ కిరాయిదారులకు రిలీఫ్ కలిగించేలా ఉన్నాయి. అదే సమయంలో మోసపూరితంగా వ్యవహరించే ఇంటి ఓనర్లకు షాక్ కొట్టేలా ఉన్నాయి. ఇంటి యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా బ్రేకులు వేయడానికి ఈ రూల్స్ ఉపయోగపడతాయి. అయితే ఇవి ఎంతవరకు అమలవుతాయి? వీటిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేది ఎవరు? ఇవి ప్రస్తుతానికి ప్రశ్నలుగానే ఉన్నాయి. న్యూ రూల్స్ పై మరిన్ని వివరాలు చూద్దాం. గ్రామాల్లో వ్యవసాయం దెబ్బతినడం, సరైన ఉపాధి లేకపోవడంతో చదువుకున్న వారంతా పట్నాల బాట పడుతున్నారు. దీంతో అద్దె ఇళ్లకు ఎక్కడా లేని డిమాండ్ పెరుగుతోంది.
కొందరు తమకున్న స్థలాల్లో ఇరుకు గదులు నిర్మించి సరైన వసతులు లేకుండానే అద్దెకు ఇస్తుంటారు. కొంచెం గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసేవారు మంచి ఏరియాల్లో ఉండాలనుకుంటారు. అటువంటి ప్రాంతాల్లో అద్దెలు షాక్ కొడుతుంటాయి. ఓనర్లు ఇష్టం వచ్చినట్లుగా అద్దె చెబుతుంటారు. ఇష్టం వచ్చినట్లు నిబంధనలు విధిస్తుంటారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త రూల్స్తో వీటన్నింటికీ చెక్ పెట్టే అవకాశం వస్తుంది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఇష్టం వచ్చినప్పుడల్లా ఇంటి అద్దె పెంచడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఏడాది తర్వాతే ఇంటి యజమాని కిరాయిదారుల అద్దె పెంచగలుగుతాడు. పైగా రెంటు పెంచాలంటే 3 నెలల ముందుగానే కిరాయిదారుకు తెలియజేయాలి. 90 రోజుల గడువు ఉండడంతో పెంచే అద్దె భరించగలడా లేక వేరే ఇల్లు చూసుకోవాలా అని కిరాయిదారు నిర్ణయించుకోగలుగుతాడు. చాలా ప్రాంతాల్లో ఓనర్ కిరాయిదారు మధ్య ఎలాంటి అగ్రిమెంట్స్ ఉండవు. కేవలం నోటి మాటలతోనే ఒప్పందం కుదురుతుంది. దీంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కిరాయిదారు చేయగలిగింది ఏమీ ఉండదు. ఒక్కోసారి అగ్రిమెంట్స్ లేకపోవటం వల్ల ఇంటి యజమాని కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే కొత్త రూల్స్ ప్రకారం పూర్తిగా ఆన్లైన్లో డిజిటల్ స్టాంపుతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కిరాయిదారులు ఈ రోజు వరకు అనుభవిస్తున్నటువంటి అనేక సమస్యలకి ఇది ఒక చెక్ లాంటిది. కాకపోతే ఆచరణలో ఈ రెంట్ రూల్స్ను ఏ విధంగా అమలు చేస్తారు, ఈ డిజిటల్ రూపాన సంతకాలు చేయటం ఏదైతే ఉందో అది ఎంత పటిష్టంగా ఉంటుంది, వ్యవస్థలో ఎటువంటి లోపాలను పసిగట్టగలుగుతారు, ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు సాల్వ్ చేసే మెకానిజం కూడా తక్కువ సమయాల్లో ఉండే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఈ రెంట్ రూల్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. కానీ కేవలం ఇది ఒక పేపర్లో కనుక చేసి ఆచరణలో సాధ్యమయ్యేటట్టుగా చూడనట్లయితే ఇబ్బందులు తప్పవు. అద్దెకు దిగేవారు ఎటువంటి వారు, వారికేమైనా నేర చరిత్ర ఉందా అనే విషయాలు ఇంటి యజమానికి తెలిసే అవకాశం లేదు. అందుకే కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా కొత్తగా అద్దెకు వస్తుంటే ముందుగానే వారి గురించి పోలీస్ వెరిఫికేషన్ చేయించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంటి యజమానికి మేలు జరుగుతుంది. నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులకు ఇల్లు అద్దెకు ఇచ్చినా నేరం వారిపై పడకుండా జాగ్రత్త పడినట్లవుతుంది. ఈ విషయంలో ఇంటి ఓనర్కు మేలు జరిగినా ఎక్కువ విషయాల్లో దౌర్జన్యంగా వ్యవహరించే ఓనర్ల నుంచి కిరాయిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎప్పుడంటే అప్పుడు కిరాయిదారులను ఖాళీ చేయించడం సాధ్యం కాదు. ఈ రూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి గాని ఖచ్చితంగా అమలు జరిగినప్పుడే కిరాయిదారులకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అద్దెకు ఇచ్చిన ఇంట్లో ఏవైనా ప్రధాన మరమ్మతులు చేయాలని అద్దెదారులు ఫిర్యాదు చేస్తే ఇంటి యజమానులు 30 రోజుల్లోగా వాటిని చేయించాలని కేంద్రం కొత్త రూల్స్లో పేర్కొంది. అద్దెదారులను ఖాళీ చేయించేందుకు బెదిరించటం, నీళ్లు, విద్యుత్తు కట్ చేయటం వంటివి చేయకూడదని కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనల్లో స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో ఇల్లు ఖాళీ చేయించాలనుకుంటే ఇంటి యజమాని రెంట్ ట్రిబ్యునల్ నుంచి ఆర్డర్ తీసుకుని రావాల్సి ఉంటుంది. అదేవిధంగా తమ ఇంటిని తనిఖీ చేసుకోవడానికి కూడా ఓనర్ ఇష్టం వచ్చిన సమయంలో రాకూడదు. 24 గంటల ముందు సమాచారం ఇచ్చిన తరువాత మాత్రమే ఇంటిని చెక్ చేసుకోవడానికి రావాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన న్యూ రెంట్ రూల్స్ 2025లో ఓనర్స్ కు కూడా ఇబ్బందులు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇల్లు ఖాళీ చేయకుండా, అద్దె కట్టకుండా వేధించే కిరాయిదారుల నుంచి కూడా ఓనర్లకు రక్షణ కల్పించే నిబంధనలు కూడా కేంద్రం రూల్స్లో ఉన్నాయి. ఓనరు, కిరాయిదారు మధ్య వివాదాలను రెంట్ ట్రిబ్యునల్ 60 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నిబంధనలన్నీ బాగానే ఉన్నాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేరకు అమలు చేస్తాయో, వీటిలో రాష్ట్రాలు ఏ మార్పులు చేస్తాయో చూడాలి.